స్టీల్ కానీ, సిమెంట్ కానీ, శాండ్ కానీ, బ్రిక్స్ కానీ, సెంటరింగ్ మెటీరియల్ కానీ, లేదా బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ యొక్క మోటార్లు కానీ, స్పేర్స్ కానీ దొంగతనాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. అనేక సందర్భాల్లో అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అధికారులు కొన్ని చోట్ల జోక్యం చేసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల కేసులు పెట్టడం జరిగింది. దాదాపుగా 20 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది. 20 కోట్ల రూపాయల విలువైనటువంటి మెటీరియల్ కోల్పోయినారు. మరొక 30 కోట్ల రూపాయల విలువైనటువంటి మెషినరీ మరియు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవన్నీ వ్యర్థంగా పడి ఉన్నాయి. ఒక 37.5 కోటి రూపాయల మేరకు బిల్లులు రావాల. రాక్రీడ్ సంస్థ సంపూర్ణంగా నష్టపోయింది. పరిటాల సునీత ఎంత పాశవికమైనటువంటి మనస్తత్వం అంటే ఆమె ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ప్రతిపక్షాన్ని ఆర్థికంగా దెబ్బతీయాల. దానికి ఫలితంగా ఎవరికి ఏమైనా నష్టం జరగని, రాష్ట్రంలో ఎవరికి ఎంతమంది నష్టమైనా జరగని, ఒక దుర్మార్గమైన కిరాతకమైనటువంటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి ధోరణి.